అసలు 13 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందంటే నమ్మకమే కష్టం మన వాళ్ళకి. మీకు కూడా నమ్మకం ఉందా, ఏమైనా ఇంకా డౌట్గా ఉందా మీకు? నాకైతే నమ్మకం ఉంది సార్ మా ఇద్దరికి. ఫస్ట్ ఏం చేస్తుంటే ఒక 3 years దాకా మేమేమి ఎక్కడగా డాక్టర్ని అప్రోచ్ అవ్వలేదు. 3 years తర్వాత 3 years కూడా రాకపోతేనే డాక్టర్ని అప్రోచ్ అయ్యాము, ఏంటి ప్రాబ్లం అని. మా మిస్సెస్కి ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండే అనమాట, దానివల్ల రావట్లేదని చెప్పారు. దాని తర్వాత థైరాయిడ్, ఆ పీసీఓడి ఉన్నాయన్నారు. సరే వాటికి ట్యాబ్లెట్లు ఇచ్చారు, కొన్నాళ్ళు వాడి చూసాం. మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయ్యాము, అయినా కూడా ఇటీవల కూడా కాకపోతే మళ్ళీ ల్యాపోస్కోపీ అవి చేయాలన్నారు. సరే అది కూడా చూద్దాం ఒకసారి అని చెప్పేసి ల్యాపోస్కోపీ కూడా చేయించాం. అది కూడా 1 year వరకు ట్రై చేసి చూడండి, అట్లా తర్వాత మళ్ళీ చూద్దాం అన్నారు. ల్యాపోస్కోపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐవీఐ చేయాలా, దానివల్ల ఉంటుంది. ఎవరికి అన్ని టెస్టులు చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదంటున్నారు. కౌంటింగ్ ప్రాబ్లం లేదంటున్నారు, తనకి ట్యూబుల్ బ్లాక్ కావట్లేదంటున్నారు, బ్లాక్ లేవంటున్నారు, ఏమి లేవంటారు, కానీ ఏమి రావట్లేదన్నమాట. మళ్ళీ సరేలే ఒకసారి ఫెయిల్ అయితే కదా మళ్ళీ ఐవీఐ చేయించాము, అది కూడా ఫెయిల్యూర్ అయింది. కరోనాకు ముందే ఇదంతా. కరోనా తర్వాత మేము అసలు హోప్స్ తీసుకుని తిరుగుతూ ఉన్నాం అనమాట. తర్వాత ఒకరోజు మా మిస్సెస్ ఎట్లైనా వీడియో ఆన్లైన్లో చూసి విజయవాడ వెళ్ళొద్దాం ఒకసారి అని చెప్పింది అనమాట. ఒకసారి ట్రై చేద్దాం, ఒక 4 months. అందరూ ఏమంటున్నారంటే ఐవీఎఫ్ ట్రై చేయండి అంటున్నారు. సరే ఒకసారి అయితే ఈ 4 months డాక్టర్ గారు ట్యాబ్లెట్లు వాడితే ఒకసారి వస్తుందని అంటున్నారు. ఒకసారి వెళ్ళి మనం చూసొద్దాం అంటేను 3 months బ్యాక్ వచ్చామన్నమాట.